కావాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి ఇక్కడే గోవాలోనే ఉన్నాడు. ఇక్కడేనా? అవును, వాడి ఫోటో పంపుతున్నాను, చూడు. అలాగే, నేను చూస్తాను. ఏమండి, సిద్ధు ఎలా ఉంటాడో మీకు తెలియదు కదా, ఇప్పుడే చూపిస్తా ఉండండి. ఓకే అండి, సిద్ధు వచ్చినట్టున్నాడు. నేను వెళ్తాను. రేపు మీరు వస్తున్నారు కదా, నా నిశ్చితార్థం ఫంక్షన్ లో కలుద్దాం. ఓకే, బాయ్. నా పేరు శ్రీరామ్ శ్రీనివాస్. షార్ట్ కట్లు అందరూ శ్రీ శ్రీ అని పిలుస్తారు. ఐ డోంట్ మైండ్ ఇట్. నాకు కూడా అలా పిలిపించుకోవటమే ఇష్టం. ఎందుకంటే ఆ పేరులోనే ఓ పవర్ ఉంది. సార్, బుల్లెట్స్ తెచ్చారా? మీరందరూ నిన్నటిదాకా ఎలా ఉన్నారో నాకు అనవసరం. ఈ నిమిషం నుంచి మీరు సెటిల్మెంట్లు, రౌడీజాలు మానుకొని వేరే పనులు చూసుకోవాలి. నేను చెప్పినట్టు మీ యాక్టివిటీస్ మానుకొని మంచి దారిలోకి వస్తే మీ మీద ఏ కేసులు లేకుండా నేను చూస్తాను. దందాలు మళ్ళీ మీరు షురూ చేశారో చెప్పటానికి నేనున్నా, వినటానికి మీరుండరు. డైరెక్ట్ ఎన్కౌంటర్. నేను ఎవరికైనా ఒకసారే చెప్తాను, రెండోసారి చెప్పను. ఎందుకంటే నాకు కొంచెం ఈగో ప్రాబ్లం. దానికి తోడు కొంచెం తిక్క. మంచికి సెల్యూట్, తేడా వస్తే బుల్లెట్. ఇది నా స్టైల్. అర్థమైందా? చాల్. చాలా రక్తం పోతుందమ్మా. అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఎందుకే? ఇప్పుడేమైందని? అదేంటమ్మా అలా అంటావు? ఎంత జరిగితే నేను ఫోన్ చేస్తానుండు. ఇక్కడ నేనే చేస్తాను. చెప్పమ్మా. మన ఊర్లోకి రాగానే నీ శత్రువులు మన ఇంట్లో బాంబు అమ్మా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదురా, చేతికి చిన్న గాయమైందంతే. కీర్తన? ఎవరికేం కాలేదు, నువ్వు కంగారు పడకు. ఏదో నీకు చెప్పాలని చేశానంతే. నువ్వు డ్యూటీ చూసుకో. ఓకే. ఆచారి సార్, మనం 5వ బుల్లెట్ పంపిన వాడి పేరేంటి? రఘువీర్ యాదవ్, ఓల్డ్ సిటీలో ఉంటాడు. సార్, ఏమైనా ప్రాబ్లమా? ఎవరికైనా ఏమైనా అయింది సార్? ఏం లేదు. ఓకే సార్, నువ్వు వెళ్ళు. అలాగే. నాకే పార్సిల్ బుల్లెట్ పంపుతాడా కొడుకు? గందుకే గాని ఇంటికి చిన్న పార్సిల్ బాంబు పంపినా. ఏదో ఇంట్లో ఆడాళ్ళు ఉన్నారని శాంపిల్ కి ట్రైలర్ వదిలినా. జ్వరం వచ్చేసింది కొడుక్కి. ట్రైలర్ కి జ్వరం వచ్చిందంటే ఇక మన మెయిన్ పిక్చర్ చూసిండంటే ఏమైతుంది? ఎయిడ్సే కొడుక్కి.
ఏరా టీజర్కే ఇంత షేక్ అయ్యావే, ఇక మెయిన్ పిక్చర్ చూపిస్తా. రేయ్, నీ పిక్చర్ కి క్లైమాక్స్ ఇదేరా. అబ్బో అబ్బో అబ్బో, ఇంకా కుర్చీలో కూర్చోనైనా లేదు, అప్పుడే నీ గన్నకు పని పెట్టావే. నేనేం కావాలని చంపలేదు సార్. వాడు వెపన్స్ తో నా మీద అటాక్ చేయబోతుంటే ప్రాణరక్షణ కోసం తప్పనిసరి నేను కూడా. అంతొద్దు. సిన్సియర్ గా ఉండటం ఒక్కటే క్రైటీరియా కాదు, కామన్ సెన్స్ కూడా ఉండాలి. ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయొద్దు. చేస్తాను సార్. కామన్ మ్యాన్ కి న్యాయం జరగడం కోసం రిపీటెడ్ గా చేస్తూనే ఉంటాను సార్. మనకి బుల్లెట్లు ఇచ్చింది భద్రంగా లాకర్లో దాచుకోమని కాదు సార్. ఒక చెత్త నా కొడుకు, సారీ సార్, ఒకటి చావు 100 మందికి సంతోషాన్ని ఇస్తుందంటే అలాంటి వాళ్ళని ఎంతమందినైనా వేసేస్తాను సార్. మే ఐ లీవ్ సార్? యూ కెన్ గో. ఈడెక్కడ దొరికాడు రా నాయనా. స్వచ్ఛమైన నిస్వార్థమైన రాజకీయ జీవితం గడిపే మా చింతామణి ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ తన సొంత ఖర్చులతో స్టార్ట్ చేయడం, అది నా చేతుల మీదుగా ప్రారంభం అవడం నాకు మరీ ఆనందంగా ఉంది. ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి మా చింతామణి ముఖ్యమంత్రి అయి తీరుతాడు. నాదో సందేహం, అడగొచ్చా? సందేహాలు ఉంచుకోకూడదు. సెంట్రల్ మినిస్టర్ గారు అన్నట్టు నువ్వేం చేసినా సంచలనమే. బేకాం చదువుకున్న నన్ను దొంగ సర్టిఫికెట్ సృష్టించి డాక్టర్ని చేశావు. ఇప్పుడేమో ఈ రిహాబిలిటేషన్ సెంటర్ కి నన్ను డైరెక్టర్ చేశావు. దీని వెనకాల ఏమైనా రాజకీయం ఉందా బావా? ఏం లేదు భాస్కర్. ఈ సెంటర్ ద్వారా అనాథలకి అర్భకులకి సేవ చేస్తున్నట్టు బయట ప్రపంచానికి కలరిస్తాం. ఈ గుడ్ విల్ ని రేపు ఎలక్షన్ లో వాడుకుంటాం. మనం చేసేది సేవ కాదు, వ్యాపారం. వ్యాపారమా? అర్థం కాలేదు బావా. నీకో విషయం చెప్పనా? ఈ ప్రజలకి వాళ్ళ శరీరంలో ఉన్న ఏ ఒక్క అవయవాన్ని అమ్ముకున్నా వాళ్ళు లక్షాధికారులు కావచ్చన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆ అమాయకత్వమే మన పెట్టుబడి. ఈ అనాథ శరణాలయంలో ఈ అర్భకుల శరీరాల్లో నుంచి మనకు కావలసిన కోటీశ్వరులు అవుతావు. ఒకవేళ వాళ్ళకి ఆ విషయం తెలిసిపోయి బయటికి వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాంరా? అవయవాల్ని తీసుకున్న తర్వాత మనమే వాళ్ళని చంపేస్తాం. చంపేయటమే పోలీసులకి చట్టానికి తెలిసిపోతుందేమో బావా. ఏంట్రా తెలిసేది? ప్రతినిత్యం కుర్చీల వేటలో బిజీగా ఉండే మా నాయకులు మన అనాథ శరణాలయం నుంచి 25 మంది బిచ్చగాళ్ళు మిస్ అయ్యారని, 15 మంది వికలాంగులు మాయమయ్యారని లెక్కలు అడుగుతారా? మనం ఏమన్నా ప్రతి నెల రికార్డులు రెన్యూల్ చేస్తామా? నీలో ఒక రాజకీయ నాయకుడు, ఒక గోండా, ఒక ఉగ్రవాది, ఒక ఉన్మాది, ఒక క్రిమినల్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక రాక్షసుడు, ఒక బ్రోకర్, ఒక మృగం. దశ వికారాలకి ఒక్కటే రూపం. ఏంటో ఆలోచిస్తున్నావు? మీరన్నదే కరెక్ట్. పద. సార్ శ్రీరామ్ సార్, ఒక అనాథ శవం ప్లాట్ఫామ్ మీద పడుంటే ఇప్పుడే గాంధీ మార్చర్లో పెట్టచ్చాను సార్. సిద్ధార్థ అనే కాలేజీ కుర్రాడు మీలాగే అనాథ శవాలకు అంతిమ సంస్కారం చేస్తుంటాడు. అతను ఇందాకే వచ్చాడు సార్. మీరు ఇక్కడే ఉన్నాడు సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. సిద్ధు రారా, శ్రీరామ్ గారు వెయిట్ చేస్తున్నా. సిద్ధు, ఈయనే. తెలుసు, ద గ్రేట్ శ్రీరామ్ శ్రీనివాస్ సార్. నా పేరు సిద్ధార్థ్. ఈ రోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. న్యూస్ పేపర్లో, బుక్స్ లో మీ గురించి వచ్చిన ఆర్టికల్స్ అన్ని చదివి ఏదో నా వంతు సాయంగా ఈ అనాథ శవాలకి అంతిమ సంస్కారం చేస్తున్నాను సార్. మీ ఇన్స్పిరేషన్ తో నేను IPS ప్రిపేర్ అవుతున్నాను సార్. నా ప్రతి మూమెంట్ మీ ఇన్విటేషనే. ఇది ఎగ్జాగరేషన్ కాదు సార్, నిజం.
నా పేరు రాధ. ఈ అమ్మాయి నా కూతురు వాణి. మా అమ్మాయి నాతో చాలాసార్లు చెప్పింది తనని 4 అబ్బాయిలు వేధిస్తున్నారని, తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని. వీళ్లే బాబు ఆ 4 కుర్రాళ్ళు. వారం రోజుల నుంచి నా కూతురు కనిపించడం లేదు. దయచేసి మీరు నా కూతుర్ని వెతికి పెట్టండి బాబు. అమ్మా మీరు ఏడవకండమ్మా, నా మాట వినండి ప్లీజ్. నేను చూసుకుంటానమ్మా. మీ కూతురికి ఏం కాదు, మీకు ఇంకేం భయం లేదు. ధైర్యంగా ఇంటికి వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను. అలాగే బాబు.